జనసేనాని పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ముగిసింది. ఆయన సింగిల్ పాయింట్ అజెండా వైఎస్ఆర్సీపీని గద్దె దించడం. అందులో భాగంగా టీడీపీకి తనను తాను పూర్తి స్థాయిలో సబ్మిట్ చేసుకుని కేవలం 24 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే సాధించుకున్నారు. ఈ మొత్తం ప్రాసెస్కి ఆయన వ్యూహం అని, స్ట్రాటజీ అని పేర్లు కూడా పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ముగిసినట్లే. ఆయనకు 24 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. కానీ ఆ 24 సీట్లు దక్కడం పట్ల జన సైనికులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. వారి ఈగో పూర్తి స్థాయిలో హర్ట్ అయింది. పర్యవసానం ఇప్పుడు జన సైనికుల వ్యూహం మొదలైంది. వారి వ్యూహం చాలా అద్భుతంగా ఉంది. వారి వ్యూహం ప్రకారం జనసేన పోటీ చేసే 24 స్థానాల్లో కూడా వారు హార్ట్ అండ్ సోల్ పెట్టి పార్టీ విజయం కోసం పరిపూర్ణంగా కృషి చేస్తారు, పార్టీని గెలిపించుకుంటారు. కానీ టీడీపీ పోటీ చెయ్యబోయే 151 ఎమ్మెల్యే స్థానాల్లో జన సైనికులు నోటాకి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ ఓటు వేద్దామని డిసైడ్ అయ్యారు. దీనికి వారు చాలా బలమైన కారణం చెబుతున్నారు. ఇప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారి డెసిషన్ కరెక్ట్ అని ప్రూవ్ అయితే ఆయన జీవితాంతం టీడీపీకి బానిసగా ఉంటారు. పర్యవసానం జన సైనికులందరూ కూడా బానిసలుగా మిగిలిపోతారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడు టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదు. అందుకే మేము టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నాం. ఇలా చేయడం వల్ల 2029 ఎలక్షన్స్లో ఏకైక బలమైన సీఎం క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ గారే మిగులుతారు. సో ఇది మా అసలు సిసలు స్ట్రాటజీ అని జన సైనికులు నొక్కి వక్కాణిస్తున్నారు. మరి జన సైనికుల నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తారా? వేచి చూద్దాం.